కావాల్సిన 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఈ విధంగా 2 టైమ్స్ కడుక్కోవాలి. మోసింది గణపయ్య. ఈ బియ్యాన్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. బిర్యానీ కోసం 4 గుడ్లను ఉడకబెట్టుకుందాం. గుడ్లు ఉడికేలోపు ఒక 5 ఉల్లిగడ్డలను 2 టమాటాలను కట్ చేసుకుందాం. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేకపోతే ఉడకవు. ఈ విధంగా గుడ్లను బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన గుడ్లను పక్కకెట్టుకొని రైస్ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు రైస్లో ఉడకబెట్టుకోవడానికి దీని నిండా నీళ్ళు పోసుకొని దీనిలో 4-5 దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 4 యాలకులు, ఒట్టిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా బిర్యానీ కావాల్సిన మసాలా 2 స్పూన్స్, ఒక స్పూన్ మంచి నూనె. ఈ మంచి నూనె వేసుకోవడం వల్ల అన్నము పొల్లు కావడానికి ఉంటుంది. ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకుందాం. ఈ విధంగా అన్నంని మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు 90% ఉడికినటువంటి రైస్ను తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ను బాగా వేయించుకుందాం. నా ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 టమాటాలు, ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం. వేయించుకుందాం. ఈ విధంగా వీటిని ఒక 15 నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఈ విధంగా అని చెప్పలే పెట్టుకోమంటే మనం ఫ్రై చేస్తాం. ఆకులు, బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలాలు, దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. మొదటగా 4 బాయిల్ ఎగ్ వేసుకుందాం. తర్వాత బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం. బిర్యానీ ఆకులు 2, యాలకులు 4,
లవంగాలు 4, దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, 1 స్పూను షాహీ జీరా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూను సాల్ట్, 1 కప్పు పెరుగు వేసుకుందాం. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. వీటిని బాగా మసాలా పట్టే వరకు కలుపుకుందాం. గుడ్లకి బాగా మసాలా పట్టే వరకు ఈ విధంగా. బ్రౌన్ ఆనియన్ని కొద్దిగా వేసుకొని ఉడకబెట్టిన 90% ఉడకబెట్టిన రైస్ను వేసుకుందాం. వేసేసి చెప్పు మిగిలి ఉన్న బ్రౌన్ కలర్ ఆనియన్ని మొత్తం వేసుకుందాం. ఈ విధంగా అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. మిగిలి ఉన్న రైస్ని పైన మొత్తం వేసుకుందాం. ఇంకా ఈ విధంగా మొత్తం రైస్ని వేసుకుందాం. ఇప్పుడు పైన కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇప్పుడు మసాలా రైస్ మంచిగా కలవడానికి ఒక 5 మినిట్స్ వేడి చేసుకుందాం. రెడీ అయిపోయిన బిర్యానీని దించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ చేసుకున్న ఎగ్దమ్ బిర్యానీ టేస్ట్ చేసి చూద్దాం. మేము బాస్మతి రైస్ బదులు సన్న రైస్ వేసుకున్నాం. మీరు కావాలంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు. చెప్పండి. హలో, ఇప్పుడు బిర్యానీని టేస్ట్ చేసి చూద్దాం. బిర్యానీ టేస్ట్ చేసి చూద్దాము. ఎగ్దమ్ బిర్యానీ సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎగ్దమ్ బిర్యానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా మేము చెప్పిన విధంగానే ఫాలో అయ్యి చేసుకొని మీరు కూడా ట్రై చేసి తినుకోండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు తప్పకుండా మా విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.